కలెక్షన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. వండాలి. సరే సరే పెట్టుకుంటాను. అన్నయ్య ఇవన్నీ తింటారమ్మా. పెళ్ళయ్యాక ఈ చిరిచేటోడు తినే భాగ్యం ఎలా ఉండదు కానీ అందుకని ఆవం తూర్పులు అయితే ఓ అన్నయ్య. అన్నయ్య హాయ్ శేఖర్, మంచి టైంకి వచ్చింది. పెళ్ళయ్యాక మా శాంతి చేతోడు తినరాపదు. ఈలోగా మంచి పట్టుబడరా. విజయ్ గారితో మాట్లాడు. అలాగే మాట్లాడు. ఏంటి ఎలా ఉన్నావు? ఎంత తీవ్రం? మా నాన్నగారికి పెళ్లి జరగడానికి అంగీకరించడం లేదు. ఏమైంది? పెళ్లి నిశ్చితంగా జరిగింది. కారణం విజయ్ గారేని. ఆయన మూలాన్ని ఈ పెళ్లి చెడిపోయింది. ఏమిటో నువ్వు అనేది? ఈ పెళ్లి జరగాలని రాత్రి బావులు తపస్సు చేసిన మా అన్నయ్య ఈ పెళ్లి పాడు చేస్తాడా? అవునండి. ఆయన నిషా అనే అమ్మాయి ఇంటికి పెడుతున్నట్లు మా నాన్నగారికి తెలిసింది. అలాంటి పాడలవాట్లున్న మనిషి చెల్లెల్ని తన కొడుకు చేసుకుని ఆయన పట్టుబట్టు కూర్చున్నాడు. ఏమండి, నిషా ఇల్లు ఎక్కడ? నిషా ఇల్లా? అదిగో ఆ పచ్చ మేడ. థ్యాంక్ యూ. చూడరా జాయిని, ఒక ప్యాసింజర్ దిగాడు, ఇంకోటి ఎక్కుతున్నాడు. నీ ఎవ్వ గిరాకీ ఏంటో ఎదురా? పాపం చదువుకున్నాడు కూడా నిషాలో పడ్డాడు రా. మా నాడు పళ్ళేదు గురు, ఇద్దరు అన్నదమ్ములు కదూ, సరదాని పంచుకుంటున్నారు. అది రూలు. ముందు చాకు తెరడం నేర్చుకో, ఆ తర్వాత దీన్ని వాడుతూ గాని. ఓ 4 రోజులు ప్రాక్టీస్ చేశాక నా కవరంపు ఇందా. ఏమడిగాను? ఎక్కడుంది? రండి సార్. పదండి సార్. ఎవరు? నువ్వేనా నిషా? అవును. నేను విజయ్ తమ్ముడు. ఓ కుమార్, రండి లోపలికి వచ్చి కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు. విజయాన్ని శాశ్వతంగా విడిచిపెట్టడానికి ఎంత డబ్బు కావాలి చెప్పు. ఆ బేరానికి వచ్చారా? ఎంత ఇస్తారు? 5,000, 10, 20, 50 ఎంతైనా సరే తెచ్చి నీకు కాళ్ళ దగ్గర కుమరిస్తా. మాట్లాడమే చాలా? ఇంకా కావాలా? ఇస్తే పుచ్చుకోవాలనే ఉందనుకోండి, కానీ చూడండి, విజయ్ ఫోటోని కూడా ఆ ధరకు నష్టపోనివ్వను. మీరు ఏకంగా మనిషినే బేరం చేయాలనుకుంటున్నారు. ఈ మాటలు కట్టిపెట్టు. నీ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వేమిటో, నీ బతుకేమిటో. కుమార్ గారు, మీలాంటి పెద్ద మనుషులు ఈ గడప తొక్కి చెప్పే మాటలే ఇవి. డబ్బుతో మనిషి సుఖాన్ని, అంతస్తుని, స్వేచ్ఛని అన్నిటినీ కొనవచ్చనే మీ నమ్మకం ఆత్మవంచన. డబ్బుకు తల వంచే అమాయకులు దుర్మార్గులు అనుకోవడం మీ అహంకారం. మమకారం కోసం, మంచితనం కోసం మాలోనూ ఆకలితో మాడి చచ్చిపోవడానికి సిద్ధపడే పేదవాళ్ళు ఉన్నారు. డబ్బు ఎర చూపించి మా స్వేచ్ఛని బేరం చేయాలని చూడకండి. నాకు తెలుసు మీకు విజయ్ సుఖం కావాలి. మీకు తెలియని నిజం మరొకటుంది. విజయ్ సుఖం నాకు కావాలి. ఇక ముందెప్పుడు ఈ ఇంటి తలుపులు విజయ్ కోసం తెరుచుకో. అంతేగా మీకు కావాల్సింది. వెళ్ళండి. మా చెల్లెలి జీవితం నిలబెట్టడం కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది.
విజయని ప్రేమించే వ్యక్తులుగా ఇద్దరం ఘర్షణ పడ్డాం, కానీ నువ్వే గెలిచావు. ఐఎమ్ సారీ. వస్తా. విజయ్, నీ వల్లే మళ్ళీ ఇల్లు కలకలాడటం ప్రారంభించింది బాబు. చాలా సంవత్సరాల తర్వాత గీత నూరారా తన పుట్టినరోజు జరుపుకుంటానండి. సరే అన్న. గీత ఎక్కడుంది సార్? హోటల్ తాజ్కి వెళ్ళింది. ఎవరో వస్తారని ఆతృతగా బయలుదేరింది బాబు. వస్తాను సార్. Hey guys, don't be shy, okay? దౌర్భాగ్యుడా, నన్ను నన్నే మోసం చేస్తావరా? నా కన్ను కప్పి నిన్ను సర్వనాశనం చేస్తాను. నిన్ను అన్నయ్య. ఏమిటి మరిది? అన్నయ్య, ఆ మాట అంటే నీ నాలుక ముక్కలుగా నరుగుతాను రా. నీకు నిలవలేడనిచ్చి నేను ఒక మనిషిని చేశాను. నన్నే వెనుపడి పడుస్తావా? నేను నిన్ను మోసం చేశాను. అవును, నువ్వే. అన్నం లేక ఆకలితో మారుతున్న నీకు బ్రతుకు తెరువు చూపించాను. పొరువు ప్రతిష్ట లేకుండా గూండాల మధ్య తిరిగే నిన్ను పెద్ద మనిషిని చేశాను. ఇవాళ నా ప్రేయసినే నాకు దూరం చేస్తావా? నా సర్వస్వాన్ని దోచుకుంటావా? ఏమిటి? నేను నీ ప్రేయసిని? అవును. నేను నీకు బ్రతకనివ్వను. నీ రక్తం తాగుతాను. నిన్ను నిన్ను చిత్రవద చేస్తాను. అన్నయ్య, వద్దన్నయ్య, నా మాట విను అన్నయ్య. ఎంత పని చేసావు అన్నయ్య, ఎంత పని చేశావు. నీ ప్రేమను తగ్గించడానికి నా ప్రాణాలను ఇస్తున్నానే. ఇంతలో అన్నయ్య, నాతో
ఒక్క మాట ఒక్క మాట చెప్పుంటే బేష్, మంచి పని చేశావు విజయ్, చాలా మంచి పని చేశావు. నువ్వు ప్రేమించిన మనిషిని దక్కించుకోవడానికి ఓ మనిషిని అడ్డం దొరికించావు. నీ ప్రేమకు తిరుగులేదు విజయ్, నువ్వు గొప్పవాడివి, మహానుభావుడివి. విజయ్, విజయ్, యూ ఫూల్! స్త్రీ సౌభాగ్యాన్ని రాక్షసత్వంతో సాధిద్దామనుకున్నావా? ఆడపిల్ల మెడలో మంగళసూత్రాన్ని రక్తంతో తడిచిన చేతులతో కడదామనుకున్నావా? ఒక నిండు ప్రాణాన్ని తీసి నా నిండు జీవితాన్ని ఆనందప్రదం చేద్దామనుకున్నావా? నీ ప్రాణమిత్రుడు చితాభస్మం ఈ నుదుటిన దిద్ది నన్ను పెళ్లి కూతురుని చేద్దామనుకున్నావా విజయ్? దుఃఖాన్ని సుఖాన్ని కాచి వడపోసానన్నావే, ప్రేమ గురించి ఇంతేనా తెలుసుకున్నావు? మనుషుల్ని చంపి మనసుల్ని దక్కించుకుందామనుకున్నావా? మనసిచ్చిన మగవాడి కోసం ఆనందంగా మట్టిలో కలవడం అలవాటైన దేశంలో పుట్టిన ఆడపిల్లను విజయ్, మరబొమ్మను కాదు. నువ్వు కాల్చి చంపింది నీ మిత్రుని కాదు, నువ్వు జీవితం అంతా ఆరాధించానన్నావే అమ్మాయి గారి భవిష్యత్ని. నువ్వు చిన్నాభిన్నం చేసింది అతని శరీరాన్ని కాదు, అమాయకంగా ప్రేమించిన నా హృదయాన్ని. జీవితాన్ని అతనితో పంచుకుందామనుకున్నాను, కానీ నీ కారణంగా, అవును నీ కారణంగా ఈ వేళ ఆనందంగా అతనితో మృత్యును పంచుకుంటాను. ఏమైంది సార్? వీళ్ళంతా పార్టీ అయిపోయింది, వాళ్ళంతా వెళ్ళిపోయారు.